వీడియో చేయాలి, ఫోటో చేయాలి. క్లాప్స్ ముందు చెప్పండి. మెల్లగా నడవండి. మెల్లగా Melan. మేడం ట్యాబ్ ఎవరికి ఇచ్చారు? అక్షయ్కి గ్రేట్. కంప్యూటర్స్ సేమ్ ప్రైవేట్ స్కూల్ లాగా అంటే కంప్యూటర్స్ తోటి కూడా విద్యను అందించడానికి గవర్నమెంట్ మనకు 5 శాంక్షన్ చేసింది. అవి వస్తాయి ఒక నెల 2 నెలలు. ఓకే. పిల్లలు మంచి డెవలప్ కావాలనే ఆలోచన సంక్షేమ పథకాలు ప్రారంభిస్తూ ఉన్నది. దానిని సద్వినియోగం చేసుకొని పిల్లలు కూడా, ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదువు బడిబాట కార్యక్రమం ద్వారా మనమందరం కూడా మరి అడ్మిషన్స్ పెంచుకోవడం కోసం ఎండాకాలం మొత్తం కూడా టీచర్స్ అందరూ కూడా కష్టపడ్డారు. వారందరికీ కూడా మన కృతజ్ఞతలు. అలాగే ఈరోజు ముఖ్యంగా మరి రీఓపెనింగ్ డే రోజున మనము అందరం కూడా ఇక్కడ మోడల్ బీసీ కాలేజ్ స్కూల్ విజిట్ చేయడం జరిగింది. సో అందులో భాగంగా అధికారులు, మరి తల్లిదండ్రులు, మరి పిల్లలు, టీచర్స్ అందరూ కూడా మరి స్కూల్ అధికారులు, అనధికారులు అందరూ కూడా హాజరై మరి పిల్లలకి స్వాగతం చెప్తూ పండగ వాతావరణంలో మరి మనము రీఓపెనింగ్ చేసుకోవాలనేది జిల్లా అధికారులు. ఎల్కతుర్తి బీసీ కాలనీలో ఈరోజు స్కూల్ రెడీనెస్ ప్రోగ్రాం సందర్భంగా మరి పాఠశాలలు పునః ప్రారంభించిన సందర్భంగా మరి విద్యార్థులకు ఉపాధ్యాయులు, అధికారులు అందరూ పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలకడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు, అధికారులు, మరి గౌరవ ఎంపీడీఓ గారు అందరూ ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగింది. ఈరోజు ఎల్కతుర్తి బీసీ కాలనీ ప్రాథమిక పాఠశాలలో తల్లిదండ్రులు అందరూ తమ యొక్క విద్యార్థులను, తమ పిల్లలను అందరినీ పాఠశాలలో జాయిన్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఈ పాఠశాలలో ఈ అకాడమిక్ ఇయర్లో పిల్లలకు మంచి విద్యను అందించడానికి ఉత్తీర్ణత పొందినటువంటి ఉత్తమ ఉపాధ్యాయులు ఈ పాఠశాలలో పనిచేస్తున్నారు. గత సంవత్సరము గురుకుల ఎంట్రన్స్లో ఎల్కతుర్తి బీసీ కాలనీ పాఠశాల నుంచి ఒక 14 మంది మరి గురుకుల సీట్లు పొందడం జరిగింది. అందుకు
ప్రధానోపాధ్యాయుని ఉపాధ్యాయులను అభినందించడం జరిగింది. కావున తల్లిదండ్రులు గమనించి తమ పిల్లలను ఈ పాఠశాలలో జాయిన్ చేయవలసిందిగా, అడ్మిషన్ తీసుకోవాల్సిందిగా కోరడం జరుగుతున్నది. ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలు అందరూ వినియోగించుకోవాలి. రోజు మధ్యాహ్న భోజనము, 3 రోజులు గుడ్లు, 3 రోజులు రాగి జావా పిల్లలకు అందించబడను. అదేవిధంగా 2 జతల యూనిఫాము మరియు పిల్లలకు నోట్బుక్లు, వర్క్ బుక్లు, టెక్స్ట్ బుక్స్ అన్నీ అందించడం జరుగుతుంది. ప్రభుత్వ విద్యను అందిస్తున్న విద్యను అందరూ మరి ఉపయోగించుకోవాలని, ఈ యొక్క పాఠశాలను ఇంకా అభివృద్ధి పదంలో తీసుకుపోవాలని తల్లిదండ్రులను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ సమావేశంలో మరి తల్లిదండ్రులందరూ తమ యొక్క పిల్లలకు మంచి విద్యను అందిస్తున్నందుకు ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు అభినందన తెలపడం జరిగింది. ఈ సమావేశానికి మరి విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ పాఠశాల యొక్క అభివృద్ధి కొరకు పాటుపడతామని, తమ యొక్క పిల్లలను మరి ఈ పాఠశాలలో ఈ సంవత్సరము అడ్మిషన్ తీసుకుంటామని అందరికీ చెప్పడం జరిగింది. సో అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.